రణక్షేత్రం 2024 ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమరం మహాసంగ్రామాన్ని తలపిస్తోంది. అధికార విపక్షాలు గెలుపు కోసం కొదమ సింహాల్లా పోరాడుతున్నాయి. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచార రంగంలోకి దూకడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులు ప్రకటించడంతో ఒక్కో నియోజకవర్గం ఒక్కో రణక్షేత్రంగా మారిపోయింది. అయితే రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర, విలక్షణత ఉంటుంది. ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానూ ఉండొచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని రణక్షేత్రం 2024 పేరుతో మీ ముందుకు తెస్తోంది స్వతంత్ర టీవీ. ఇందులో భాగంగా ఇవాల్టి రణక్షేత్రంలో ఆళ్లగడ్డ, సూళ్లూరుపేట నియోజకవర్గాల పూర్తి వివరాలేంటో చూద్దాం. రణక్షేత్రంలో ముందుగా బాంబుల గడ్డగా పేరుగాంచిన ఆళ్లగడ్డ నియోజకవర్గం విశేషాలు చూద్దాం. ఫ్యాక్షన్ పగలకు పురిటిగడ్డ ఆళ్లగడ్డ, ఫ్యాక్షన్ సినిమాలకు కెరాఫ్ అడ్రస్ ఆళ్లగడ్డ. రెండు కుటుంబాల మధ్య గొడవల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ ఆధిపత్యం కోసం అనాదిగా ఆ రెండు కుటుంబాల మధ్య చిచ్చు రేగుతూనే ఉంది. ఈ పార్టీలో ఒకరుంటే ప్రత్యర్థులు వేరే పార్టీలో ఉంటారు. రాజకీయ పార్టీలు కూడా తమ స్వలాభం కోసం ఈ రెండు కుటుంబాలని పెంచి పోషిస్తుంటాయనే విమర్శలున్నాయి. నిత్యం తిట్టుకోవడం, కొట్టుకోవడం, మధ్యలో నియోజకవర్గ అభివృద్ధిని నేతలు మర్చిపోయారని అంటారు. రణక్షేత్రంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం ముఖ చిత్రాన్ని ఇప్పుడు చూద్దాం. ఆళ్లగడ్డలో మరోసారి గంగుల, భూమా కుటుంబాలు పోటీ పడనున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం హీటెక్కుతోంది. అయితే వారు రావాలి లేదా వీరు రావాలి అంతే తప్ప మధ్యలో మరొకరు రారు. వచ్చినా మరి ప్రజలు గెలిపిస్తారో లేదో తెలియదు. కానీ దశాబ్దాల తరబడి ఈ రెండు కుటుంబాలే ఆళ్లగడ్డను ఏలుతున్నాయి. తరతరాలుగా కక్షలు, కార్పణ్యాలు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సర్వసాధారణం. ఈ ఆధిపత్య పోరులో ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు బాంబుల గడ్డగా పేరుగాంచిన ఆ ఆళ్లగడ్డలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు ప్రశాంత స్థితికి వస్తున్నాయి. ఫ్యాక్షన్ గొడవలు తగ్గి ఆళ్లగడ్డలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు మళ్లీ ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి. అధికార పార్టీ వైసీపీ నుంచి ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి, తెలుగుదేశం నుంచి మరోసారి భూమా అఖిలప్రియ పోటీ పడుతున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య తరతరాలుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. మరోసారి వారసులు పోటీలో ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
అటు గంగుల కుటుంబం ఇటు భూమా కుటుంబం మధ్య ఆళ్లగడ్డ ప్రజలు నలిగిపోతున్నారని ఎవరైనా అంటే వాళ్ళు ఒప్పుకోరు. ప్రజల్లోనూ ఫైర్ అలాగే ఉంటుంది. వారిని పెంచి పోషించే నాయకుల్లో కూడా అదే ఫైర్ ఉంటుంది. కాకపోతే ఇటీవల కొంత ఫ్యాక్షనిజం తగ్గిందన్నమాట మాత్రం నిజం. అది అందరూ ఒప్పుకోవాలి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ అంటేనే ఒకప్పుడు బాంబుల గడ్డగా పేరుండేది. తరతరాలుగా ఇక్కడ గంగుల కుటుంబం, భూమా కుటుంబాలు ఆధిపత్యం కోసం పోరాటాలు చేస్తున్నాయి. వీరి కుటుంబాల్లో ఎంతో మంది ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకే బలయ్యారు. ఒకరు ఒక పార్టీలో ఉంటే మరొకరు ప్రత్యర్థి పార్టీకి జంప్ అవుతారు. ఇక్కడ వీరి వర్గానికి పార్టీలతో పని లేదు. తమ నేత ఏం చెబితే అదే వేదం. ఏ గుర్తుపై వేయమంటే కళ్లు మూసుకొని దానికే ఓటు వేస్తారు. ఓవరాల్గా చూస్తే గంగుల కుటుంబం 6 సార్లు విజయం సాధించింది. భూమా కుటుంబం 8 సార్లు విజయం సాధించింది. 17 సార్లు జరిగిన ఎన్నికల్లో 16 సార్లు రెడ్లు మాత్రమే గెలిచారు. ఆ ఒక్కసారి కూడా 1962లో సిత్రి జయరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. కొన్ని దశాబ్దాల పాటు గంగుల ప్రభాకర్ రెడ్డి, భూమా నాగిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు నువ్వా నేనా అన్నట్టు నడిచింది. భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి కర్నూలు జిల్లాను ఏలారు. జిల్లా అధ్యక్షుడిగా అన్నీ తానై నడిపారు. ఆయన భార్య శోభా నాగిరెడ్డి సైతం రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. తెలుగుదేశంతో విభేదించి ప్రజారాజ్యం చేరిన భూమా దంపతులు ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు. 2014 ఎన్నికల ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మృతి చెందారు. తర్వాత 3 ఏళ్లకు భూమా నాగిరెడ్డి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. తల్లి మరణించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె వారసురాలిగా పెద్ద కుమార్తె భూమా అఖిలప్రియ అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలుగుదేశం అధికారం చేపట్టడంతో సొంత గూటికి భూమా కుటుంబం చేరింది. అంతేకాదు అఖిలప్రియ మంత్రి పదవి కూడా దక్కించుకుంది. చిన్న వయసులోనే రాజకీయంగా ఎన్నో ఎదురుదెబ్బలు చూసిన అఖిలప్రియ తండ్రి మరణించినా గత ఎన్నికల్లో ఓటమి పాలైన గుండె నిబ్బరంతో క్యాడర్ను కాపాడుకుంటూ వస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఆళ్లగడ్డలో మళ్లీ వేడి రాజుకుంది.
అప్పుడు ఎద్దులకు గాయాలైతే ఆళ్లగడ్డలో చికిత్స చేసేవారు. ఆవులకు చికిత్స చేసే ప్రాంతం కావడంతో ఆవుల గడ్డగా పిలిచేవారు. కాలక్రమంలో అది ఆళ్లగడ్డగా మారిపోయిందని అంటారు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఆళ్లగడ్డలో మంచినీటి సమస్య పరిష్కరించలేకపోయారు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ ఏ పార్టీలో కూడా ప్రజలకు గుక్కెడి మంచినీరు తీసుకురాలేకపోయారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక రహదారులైతే అధ్వానంగా ఉన్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మౌలిక సౌకర్యాల కల్పనలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ వైసీపీలో సంక్షేమ పథకాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ అభివృద్ధిలో మాత్రం వెనకబడి ఉంది. అసలు చేసేదే తక్కువ. దానికి తోడు అస్సలు లేకపోతే ప్రజాప్రతినిధులు అవస్థలు పడుతున్నారు. 5 ఏళ్ల నుంచి రేపు మాపు అంటూ తిప్పిన ఫలితం ఎన్నికల్లో ఎలా ఉంటుందోనని నాయకుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం నుంచి భూమా గెలవక తప్పని పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కొత్తగా గెలిచేవారు ఈసారైనా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిద్దాం.